ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు పలుకుతున్నాము. ఈ ఆన్లైన్ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ దినాన దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. మిమ్మల్ని సంతోషంతో ఆయన సన్నిధితో నింపబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఈ ఆరాధనలో పాల్గొవాలని మిమ్మల్ని యేసయ్య నామం పేరిట ప్రోత్సహిస్తున్నాము. మరి కొన్ని పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించుట చాలా ఇష్టమైన పని. దేవునికి తన ప్రజల్ని ఆయన కాపాడుతున్నారు, దర్శిస్తున్నారు, ఆయన దీవిస్తూ ఉన్నారు. చూడండి, ఇటువంటి భయంకరమైన మహమ్మారి పరిస్థితుల్లో మనము క్షేమం కలిగి ఉన్నామంటే అది మన దేవుని కృప. అందును బట్టి మనము కృతజ్ఞతని ఆయనకి మన స్తుతి ఆరాధన ద్వారా వ్యక్తపరచాలి. కాబట్టి ఈ సమయంలో పాట పాడుతూ నాతో పాటు మీరు ఏకీభవించి మనందరం కలిసి మన డాడీ, మన తండ్రి అయిన మన దేవునికి మనము కృతజ్ఞత అర్పణలు చెల్లిద్దాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన చేయగల సమర్థుడు. చేయడానికి మన పట్ల ఆయన ఆ కార్యాలు నెరవేర్చడానికి ఆయనకి ఎంతో మనస్సున్నది. అటువంటి దేవుణ్ణి ఘనపరిచి మనం ఈ సమయం ముందు కొనియాడదాం. అనేకమైన ఆశ్చర్య కార్యాలలో ప్రపంచం మీద ప్రజల జీవితాలు జరిగిస్తున్నందుకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, నీ రక్షణను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టి వెలచెల్లించి మా బ్రతుకులు వెలిగింప చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. సజీవుడై చేసిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై
Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Once again, we would like to welcome each and everyone for this online service. మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. We are not only having online service, మనకి ఒక ఆన్లైన్ కార్యక్రమం మాత్రమే కాదండి, but we are having regular church services morning 8 o'clock and 11 o'clock. 2 services every Sunday. అలాగే ప్రతి ఆదివారం కూడా సంఘములో ఆరాధనలు యథావిధిగా జరుగుతున్నాయి. ఉదయకాలం 8 గంటలకు అలాగే 11 గంటలకు. All these services are in our church campus. ఈ యొక్క ఆరాధనలన్నీ కూడా మన యొక్క చర్చ్ క్యాంపస్ లో జరుగుతున్నాయి. If you are willing, you can join in that service. మీకు ఇష్టమైతే మీరు ఆ యొక్క ఆరాధనలో కూడా పాల్గొనవచ్చు. Hallelujah. హల్లెలూయా. అందరు బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారు కదా? Today, అయితే ఈ రోజున I would like to share about Peter's faith. పేతురు యొక్క విశ్వాసమును గురించి మీతో నేను పంచుకుంటాను. Faith is very, very important thing in our lives. గమనించండి, విశ్వాసం అనేది మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంది. Bible clearly says, అయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, without faith, విశ్వాసము లేకుండా it is impossible to please God. దేవుణ్ణి సంతోషపరచటము అది అసాధ్యము. But in our day-to-day lives, అయితే మన యొక్క అనుదిన జీవితంలో sometimes our faith goes on high mode. కొన్నిసార్లు మన యొక్క విశ్వాసము చాలా ఎక్కువగా ఉంటుంది, Sometimes our faith decreases. మరికొన్నిసార్లు మన విశ్వాసము తగ్గుతూ ఉంటుంది. So we have to understand the dimensions of faith. అయితే గమనించండి, ఈ యొక్క విశ్వాసం యొక్క పరిమాణాలు మనం అర్థం చేసుకోవాలి. Then only we can have a successful life. అప్పుడే మనం ఒక జయకరమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించగలుగుతాం. Faith pleases God. విశ్వాసము దేవుని సంతోషపరుస్తుంది. Faith will work powerfully in our lives. అయితే ఈ విశ్వాసము మన జీవితంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంటుంది. All the men of God in the Bible, బైబిల్ గ్రంథంలో దైవజనులు ప్రతి ఒక్కరు కూడా, if you look at Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, we will see heroes of faith. ఇక్కడ విశ్వాస వీరులను మనం చూడగలుగుతాం. So here in today's message, అయితే ఈ రోజున ఈ యొక్క ప్రసంగములో let us see Peter's faith. పేతురు యొక్క విశ్వాసమును మనం గమనిద్దాము. Through that we can learn lot of things. దాని ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాము. Let us read Matthew chapter 14 and 22nd verse onwards. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూద్దాము. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటి కాదోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడనని వారితో చెప్పగా, Peter said to him, Lord, if it is you, command me to come to you on the water. And he said, come. And Peter got out of the boat and walked on the water and came forward to Jesus. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. But seeing the wind, he became frightened and beginning to sink. He cried out, Lord, save me. Immediately Jesus stretched out his hand and took hold of him and said to him, You, O little faith, why did you doubt? గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. What a wonderful thing happened here, beloved. చూడండి, ఎంత గొప్ప కార్యము ఇక్కడ జరిగి ఉన్నది. Here we will see
4 stages in the life of Peter. ఇక్కడ పేతురు యొక్క జీవితంలో 4 దశలను మనం చూడగలుగుతాము. So here అయితే ఇక్కడ మీరు గమనించండి, they have seen Jesus walking on the water, యేసు నీళ్ళ మీద నడవటము ఆయనకు చూశాడు. and Jesus walked on the water, beloved. గమనించండి, యేసయ్య నీటి పైన నడిచాడు. And they saw him ఆయనను వారు చూశారు. and they thought it is ghost. అక్కడ వారు ఒక భూతము అనుకున్నారు. Jesus said, it is I. యేసయ్య నేనే అని చెప్పాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. Here we are looking Peter's faith. అయితే మనము పేతురు యొక్క విశ్వాసమును మనం చూస్తూ ఉన్నాం. When he saw Jesus walking on the water, అయితే ఆయన ఎప్పుడైతే యేసయ్య నీళ్ళ మీద నడవటము చూశాడో, he wanted to walk on the water. అతను కూడా నీళ్ళ మీద నడవాలని ఆశపడ్డాడు. What he said to Jesus, యేసయ్యతో ఏమన్నాడు ఆయన? Lord, if it is you, command me to come to you on the water. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. What Jesus said, యేసయ్య ఏమన్నారు? come. నీవు రమ్ము అన్నాడు. Here number 1, మొదటిదిగా ఇక్కడ Peter had a great faith. పేతురు గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడు. His faith was supernatural. అతని విశ్వాసము అసాధారణముగా ఉండింది. It is impossible thing to walk on the water, అయితే నీటి పైన నడవటం అనేది అసాధ్యమైనటువంటి కార్యము. but here అయితే గమనించండి, ఇక్కడ if you look at Peter's faith, పేతురు యొక్క విశ్వాసమును గనుక మీరు గమనించినట్లయితే it is so powerful, great faith, beloved. ఎంతో శక్తివంతమైనటువంటి గొప్ప విశ్వాసము అతడు కలిగి ఉన్నాడు. So he had a great faith on Jesus Christ. యేసయ్యలో అతడు గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడు. So when Jesus said to come, యేసయ్య రమ్మనగానే he started walking, beloved. పేతురు కూడా నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడు. He walked on the water. ఆ నీటి పైన అతడు కూడా నడవగలిగాడు. What a wonderful thing, beloved. ఎంత గొప్ప అద్భుతం అండి ఇది. Peter was walking on the water. పేతురు కూడా నీటి పైన నడవగలిగాడు. So he had a great faith. అంత గొప్ప విశ్వాసం అతడు కలిగి ఉన్నాడు. Everyone's Christian life ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితము will start with great faith. అది గొప్ప విశ్వాసముతోనే ప్రారంభమవుతుంది. When you believe in Jesus, యేసయ్యలో మీరు నమ్మిక ఉంచినప్పుడు you will see supernatural things. అసాధారణమైనటువంటి కార్యాలు మీరు చూడగలుగుతారు. I can tell many supernatural things I have seen in my life, beloved. నా జీవితంలో నేను చూసినటువంటి ఎన్నో అసాధారణమైనటువంటి కార్యాలు నేను పంచుకోగలనండి. Your life will be on high mode. మీ జీవితము ఎంతో ఉన్నత స్థానములో ఉంటుంది. You will see the power of God. దేవుని శక్తిని మీరు చూడగలుగుతారు. You will see wonderful things of God in your life. దేవుని యొక్క గొప్ప కార్యాలు, అద్భుతములు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. Because Jesus is all powerful. ఎందుకంటే యేసయ్య సర్వశక్తిమంతుడు. He is the Son of God. ఆయన దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. He can do supernatural things in your life. ఆయన మీ జీవితంలో అసాధారణమైనటువంటి కార్యములు చేయగలడు. Impossible things He can do in your life. మీ జీవితంలో అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలు ఆయన చేయగలడండి. Because your faith is great in Jesus Christ. ఎందుకంటే మీ యొక్క విశ్వాసము యేసయ్యలో గొప్పగా ఉంటుంది కాబట్టి. So it is very powerful, beloved. ఇదెంతో శక్తివంతమైనటువంటిది. So you might have seen supernatural things happening in your life. అయితే మీ జీవితంలో కూడా మీరు ఇటువంటి అసాధారణమైనటువంటి కార్యాలు చూసి ఉండవచ్చు. Hallelujah. హల్లెలూయా. Impossible things might have happened in your life. అసాధ్యమైనటువంటి కార్యములు కూడా మీ జీవితంలో జరిగి ఉండవచ్చు. So he started his journey with great faith, అయితే పేతురు కూడా గొప్ప విశ్వాసముతో తన జీవితమును ప్రారంభించాడు. walking on the water. నీటి పైన నడవటము It is absolutely supernatural ఎంతో thing. అసాధారణమైనటువంటి పని కార్యమై ఉన్నదండి. So if you look at number 2, అయితే రెండవదిగా మీరు గమనించండి, but seeing the wind, he became frightened and beginning to sink. గాలిని చూచి భయపడి మునిగిపోవసాగిరి.
So, here, if we look at the stage 2 of Peter's faith, పేతురు విశ్వాసములో రెండవ దశను మీరు గమనించినట్లయితే Peter's doubt came from natural eyes. ఆ స్వాభావిక కళ్ళతో అతడు చూసినప్పుడు తన యొక్క అనుమానము అతనికి వచ్చింది. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So, when he has seen wind and other things, గాలిని చుట్టూ పరిస్థితులను ఆయన చూసినప్పుడు he was in natural mood. ఆయన మరి సహజముగా స్వాభావికముగా ఆయన గమనిస్తూ ఉన్నాడు. So, when he has seen the circumstances, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను ఆయన చూసుకున్నప్పుడు he started sinking, beloved. ఆయన మునిగిపోవడం ప్రారంభించాడండి. Here we can learn great truth. ఇక్కడ గొప్ప సత్యమును మనం నేర్చుకోగలుగుతాము. When we look naturally, అయితే స్వాభావికముగా మనం ఎప్పుడైతే చూస్తామో we will start sinking in our lives. మన జీవితంలో మనము మునిగిపోవడం ప్రారంభిస్తాము. It is very, very dangerous stage, beloved. ఇదెంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అండి. Peter started with great faith. అయితే పేతురు గొప్ప విశ్వాసముతో ప్రారంభించాడు. Immediately when he looked into circumstances, వెంటనే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు he started sinking, beloved. ఆయన మునిగిపోవడము ప్రారంభించాడండి. What a devastating stage. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో గమనించండి. When you look things naturally, అయితే సహజముగా మీరు పరిస్థితులను చూసినట్లయితే it is very, very difficult thing happens in our lives, beloved. మన జీవితంలో చాలా కఠినముగా అవి కనబడుతూ ఉంటాయండి. So very, very devastating stage. అది ఎంతగానో భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. So I would like to encourage, అయితే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. don't look things naturally. అయితే సహజముగా స్వాభావికముగా మీరు చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు చూడవద్దు. When the creator of this universe is in front of you, ఈ సర్వమును సృష్టించిన ఆ యొక్క సృష్టికర్త మీ ఎదుట ఉన్నప్పుడు, the one who created wind, ఈ గాలిని కూడా సృష్టించిన ఆ సృష్టికర్త మీ ఎదుట ఉన్నప్పుడు, one who created all natural things, ప్రతి విధమైనటువంటి కనపడే వాటిని సృష్టించిన ఆ వ్యక్తి మీ ముందున్నప్పుడు, so why you worry? ఎందుకు మీరు చింతిస్తారు? People worry for lot of things. అయితే ప్రజలు అనేక విషయాలను బట్టి చింతిస్తూ ఉంటారు. When they see things naturally, స్వాభావికముగా వారు గమనిస్తూ చూస్తూ ఉన్నట్లయితే it looks them impossible. అది వారికి అసాధ్యముగా కనబడుతూ ఉంటుంది. They will be thinking like this: ఈ విధంగా వారు ఆలోచన చేస్తారు. can I have my own house? నాకు సొంత గృహము నేను కనుక్కోగలుగుతానా? Can I buy a car? సొంత కార్ నేను కొనుక్కోగలుగుతానా? Can I do weddings to my children? మా పిల్లల యొక్క వివాహాలు నేను జరిగించగలనా అని అనుకుంటారు. If you look naturally, అయితే సహజముగా మీరు చూసినట్లయితే it is impossible. అది అసాధ్యమే. Can this disease will be healed? ఈ యొక్క రోగము స్వస్థపరచబడుతుందా? Can I come out from my family problem? ఈ కుటుంబ సమస్యలలో నుండి నేను బయటకు రాగలుగుతానా? Can I come out from my office pressure? నా యొక్క ఆఫీస్ యొక్క ఒత్తిడిలో నుంచి నేను బయటకు రాగలుగుతానా? Can I come out from this depression? ఈ యొక్క నిరుత్సాహముల నుండి నేను బయటపడగలుగుతానా అనుకుంటారు. Can I come out from this stress? ఈ యొక్క ఒత్తిడిలో నుంచి నేను బయటకు రాగలుగుతానా? So when you look naturally, అయితే గమనించండి, స్వాభావికముగా మీరు ఎప్పుడైతే చూస్తారో, not having faith in Jesus, యేసయ్యలో విశ్వాసము లేకుండా చూస్తూ ఉన్నట్లయితే you will start sinking, beloved. అయితే మీరు మునిగిపోవడం ప్రారంభిస్తారు. You will get into very, very bad shape. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. Your Christian life might have started with great faith, అయితే మీ యొక్క క్రైస్తవ జీవితము కూడా గొప్ప విశ్వాసముతో ప్రారంభమైందేమో, but when you seen the circumstances, అయితే మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు ఎప్పుడైతే చూస్తారో you will start sinking, beloved. మీరు మునిగిపోవడం ప్రారంభిస్తారండి. I came to meet lot of people. అయితే నేను అనేక మందిని కలిశాను. So they said, Pastor Garu, వారంటారు, పాస్టర్ గారు, oh, I have lot of financial pressure. ఎన్నో ఆర్థిక ఒత్తిడులు నాకు ఉన్నాయండి.
So I could not able to clear the loans. నాకున్నటువంటి అప్పులు నేను తీర్చలేకపోతూ ఉన్నాను. I'm struggling in this finances area. ఈ ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు నేను చూస్తూ ఉన్నానండి. Beloved, if you have faith in God, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, I told many people, అనేక మందితో నేను ఈ మాట చెప్పాను, if you start giving your tithe to God, మీ యొక్క దశమ భాగము దేవునికి ఇవ్వడం ప్రారంభించినట్లయితే, give by faith, విశ్వాసముతో మీరు ఇవ్వండి, then you will see results in your life. వెంటనే మీ జీవితంలో ఆ యొక్క కార్యాలు జరగటం మీరు చూస్తారు. Supernatural things will happen in your life. అసాధారణమైనటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగుతాయండి. God will open the windows of heaven. దేవుడు ఆకాశపు ద్వారములు మీ కొరకు తెరుస్తాడు. Instead of sinking, మీరు మునిగిపోవడానికి బదులుగా you will come out. మీరు బయటపడతారు. Hallelujah. హల్లెలూయా. So here Peter's faith is very, very powerful. అయితే ఇక్కడ పేతురు యొక్క జీవితం కూడా చాలా శక్తివంతమైనటువంటిది. Doubt came in his life. అపనమ్మకము, అనుమానం అనేది తన జీవితంలో వచ్చింది. Beloved, listen carefully. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. Lot of people will think like this. అనేక మంది ఈ విధంగా అనుకుంటారు, Oh, I started my journey with God very, very powerfully. అయితే నా యొక్క ప్రయాణము, జీవితము నేను దేవునితో బలముగానే ప్రారంభించాను. Now I am in dangerous అయితే situation. ఇప్పుడు నేను ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. Oh, I am struggling. నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. I am sinking. నేను మునిగిపోతూ ఉన్నాను. So listen carefully, beloved. జాగ్రత్తగా మాటలు గమనించండి. When you look naturally, అయితే స్వాభావికముగా మీరు ఎప్పుడైతే చూస్తారో, you will start sinking. మీరు మునిగిపోవడం ప్రారంభిస్తారండి. When you have faith in Jesus, యేసయ్యలో గనుక మీరు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే what happens? ఏం జరుగుతుందండి? You will see supernatural things. అసాధారణమైనటువంటి కార్యాలు మీరు చూస్తారు. So don't look naturally. అయితే స్వాభావికముగా మీరు చూడవద్దు. It is impossible sometimes. కొన్నిసార్లు అవి అసాధ్యముగా కనబడతాయి. Things will not work out. పరిస్థితులు ఏమాత్రము అవి ముందుకు వెళ్ళవు. But invisibly, అయితే మీకు కనబడకుండానే you will see things in your life. అయితే మీ జీవితంలో కార్యములు జరగటం మీరు చూస్తారు. I came to meet one family. ఒక కుటుంబాన్ని నేను కలిశానండి. So they are struggling financially. ఆర్థిక సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. I told them, వారితో నేను అన్నాను, start giving tithe to God. మీ యొక్క దశమ భాగము దేవునికి ఇవ్వడం ప్రారంభించండి. They started giving tithe to God. వారి యొక్క దశమ భాగము దేవునికి ఇవ్వడం వారు ప్రారంభించారు. Do you know what happened in their lives? వారి జీవితంలో ఏం జరిగిందో మీకు తెలుసా? They could able to buy own house. సొంత గృహము వారు కొనుక్కోగలిగారు. They could able to clear the loans. వారి యొక్క అప్పులన్నీ తీర్చగలిగారు. Not only that, అంత మాత్రమే కాదండి, they could able to buy one car. ఒక కార్ని కూడా వారు కొనుక్కోగలిగారు. Now they are planning to buy another house. అయితే ఇప్పుడు వారు ఇంకొక గృహము కొనుక్కోవడానికి ప్రణాళిక వేస్తూ ఉన్నారు. What a wonderful provision చూడండి ఎంత గొప్ప సమకూర్పులో. in this world. అయితే ఈ యొక్క లోకములో When you want to see supernatural things, అసాధారణమైనటువంటి కార్యాలు మీరు చూడాలనుకుంటే you should have faith in God. దేవుని యందు మీరు విశ్వాసం అయితే కలిగి ఉండాలి. So here Peter's life ఇక్కడ పేతురు యొక్క జీవితములో started, number one, started with great faith. మొదటిగా గొప్ప విశ్వాసముతో అది ప్రారంభించబడింది. Number two, Peter's doubt came from natural eyes. రెండవదిగా స్వాభావికముగా చూసినప్పుడు పేతురు యొక్క అపనమ్మకము, అవిశ్వాసము కలిగింది. He started sinking. ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. Number three, అయితే మూడవదిగా he cried out, Lord, save me. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. Number three, మూడవదిగా Peter turned to Jesus when he started to sink. అతడు మునిగిపోతున్నప్పుడు పేతురు యేసయ్య వైపు చూశాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. Very, very important stage. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దశగా ఇది ఉంటుంది. So when he was sinking, ఆయన మునిగిపోతూ ఉన్నప్పుడు immediately వెంటనే he turned to Jesus again. అతడు యేసయ్య వైపు మరలా తిరిగాడు. That is very, very important stage. ఎంతో beloved. ప్రాముఖ్యమైనటువంటి దశగా ఇది ఉంటుంది. Lot of people, అనేక మంది ప్రజలు when they start sinking, వారు మునిగిపోచుండగా they grumble against God. దేవునికి వ్యతిరేకముగా వారు గొనుక్కుంటారు. They question against God. దేవుణ్ణి ప్రశ్నిస్తారు. Their faith drops like anything. వారి విశ్వాసము ఎంతో
కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. They tell like this, why the Lord has done to me like this. అయ్యో దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడు అంటూ ఉంటారు. They'll start questioning God. దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభిస్తారు. They will do all sorts of things. అనేక పనులు వారు చేస్తూ ఉంటారు. Listen carefully. జాగ్రత్తగా గమనించండి. They stop going to church. సంఘానికి వెళ్ళడము ఆపేస్తారు. They stop giving tithe to God. దేవునికి దశంభాగం ఇవ్వడము వారు మానేస్తారు. So their faith level drops. వారి విశ్వాసం అనేది దిగజారిపోతూ ఉంటుంది. And they will be very, very in disappointing stage. వారు నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతారు. But here Peter, ఇక్కడ పేతురు మీరు గమనించినట్లయితే he turned to Jesus. అతడు యేసు వైపు తిరిగాడు. He looked at Jesus యేసయ్య వైపు అతడు చూస్తూ ఉన్నాడు. and he said, ఆయన అంటున్నాడు, Lord, save me. ప్రభువా నన్ను రక్షించు. Hallelujah. హల్లెలూయా. That's very, very important thing, beloved. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని అండి. He never forget the supernatural thing happened in his life. తన జీవితంలో జరిగినటువంటి అసాధారణమైనటువంటి కార్యాలు అతడు మర్చిపోలేదు. He never forgot what the Lord has done in his life in the past. గతంలో తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు అతడు మర్చిపోలేదు. Immediately వెంటనే he cried out to Jesus. యేసయ్యకు కేకలు వేశాడు. Hallelujah. హల్లెలూయా. If you look at next stage, ఆ తర్వాత దర్శనం మీరు గమనిస్తే immediately వెంటనే Jesus stretched out his hand and took hold of him. యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, Here, fourth stage, ఇక్కడ 4వ దశగా Jesus helped Peter immediately. వెంటనే యేసయ్య పేతురు కొరకు చేయి చాపాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we serve, beloved. చూడండి ఎంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నామో. The word immediately, వెంటనే అనే మాటను మీరు గమనిస్తే it is very, very powerful. అది శక్తివంతమైనటువంటి మాట. He did not came to Peter after he was sinking. ఆయన మునిగిపోయినాక దేవుడు రాలేదు, కానీ Immediately, వెంటనే he stretched his hand and saved him. యేసు తన చేయి చాపి అతన్ని రక్షించాడు. What a wonderful God we serve, beloved. ఎంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నామో మీరు చూడండి. In your situation, మీ యొక్క పరిస్థితుల్లో కూడా when you cry out to God, యేసుకి దేవునికి ఎప్పుడైతే మీరు మొర్ర పెడతారో immediately వెంటనే Jesus stretched his hand. యేసయ్య తన చెయ్యిని చాపాడు. Many times, beloved, అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డారా, in my life, నా యొక్క జీవితంలో when I cried out to God, దేవునికి నేను మొర్ర పెట్టినప్పుడు immediately వెంటనే I could able to see a solution in my life. నా జీవితంలో జవాబును నేను చూడగలిగాను. Hallelujah. హల్లెలూయా. I do believe many testimonies. నేను నమ్ముతున్నాను అనేక సాక్ష్యములు మనం కలిగి ఉన్నాము. So we have immediately Jesus rescued you in many times. వెంటనే దేవుడు మిమ్మల్ని కూడా అనేక విషయాల్లో రక్షించి ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Immediately is a very, very powerful word. వెంటనే అనే మాట చాలా శక్తివంతమైనటువంటి మాటగా ఉంటుంది. Jesus stretched his hand. యేసు తన చేయి చాపాడు. In Bible, if you look at many testimonies, బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే అనేక సాక్ష్యములు Jesus stretched his hand immediately. వెంటనే యేసు తన చెయ్యిని చాపినటువంటి సందర్భములు. He healed blind people. ఆయన గుడ్డి వ్యక్తులను ఆయన మరి స్వస్థపరిచాడు. He healed crippled people. ఆయన కుంటి వారిని స్వస్థపరిచాడు. He can do anything, beloved. ఆయన ఏదైనా కూడా చేయగలడు. He immediately touched many people, beloved. వెంటనే కూడా ఆయన అనేక మందిని తాకాడండి. So we are serving a God who responds us immediately. మనము సేవించే దేవుడు వెంటనే ప్రతిస్పందించే దేవుడు. When you are sinking, మీరు మునిగిపోతూ ఉన్నట్లయితే do not forget what happened to Peter, beloved. పేతురుకు జరిగినది మీరు మర్చిపోవద్దండి. He cried out immediately. వెంటనే ఆయన కేకలు వేశాడు. Immediately Jesus saved him. అయితే వెంటనే దేవుడు అతన్ని కాపాడాడు. Hallelujah. హల్లెలూయా. I would like to encourage each and everyone. ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. You might have started with great faith. అయితే మీరు కూడా గొప్ప విశ్వాసంతో మీ జీవితంను ప్రారంభించి ఉండవచ్చు. In between, అయితే మధ్యలో your faith might have been dropped. మీ యొక్క విశ్వాసము అది తగ్గి ఉండవచ్చు. Maybe because of this virus. ఈ యొక్క వైరస్ ప్రభావము కావచ్చు. Maybe because of all sorts of financial stress. లేదా ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఒత్తిడులు కావచ్చు.
your faith might have dropped, మీ యొక్క విశ్వాసము తగ్గి ఉండవచ్చు. but Jesus, అయితే యేసయ్య He will rescue you immediately. వెంటనే మిమ్మల్ని రక్షించగలడండి. So He said to him, He said to Peter, పేతురుతో ఆయన ఇలాగంటున్నాడు, "You, O little faith, why did you doubt?" అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? So doubt is very, very dangerous thing in our life, beloved. అయితే గమనించండి, సందేహము అనేది ఎంతో ప్రమాదకరం మన జీవితంలో. Don't doubt Jesus. యేసయ్యను మీరు అనుమానించొద్దు, సందేహించొద్దు. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. If you doubt Jesus, యేసయ్యను గనుక మీరు సందేహించినట్లయితే you will not see supernatural things in your life. మీ జీవితంలో అసాధారణమైనటువంటి కార్యాలు మీరు ఇక చూడలేరు. Jesus said immediately, యేసయ్య అంటున్నాడు, వెంటనే "Why you doubt?" ఎందుకు సందేహించితివి? Listen carefully, beloved. జాగ్రత్తగా గమనించండి. Creator of this universe. ఈ యొక్క సర్వమును సృష్టించిన సృష్టికర్త. If you look at 32nd verse, 32వ వచనం మీరు గమనిస్తే, when they got into the boat, the wind stopped. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. What a wonderful thing, beloved. ఎంత గొప్ప కార్యమో ఇది చూడండి. The creator of this universe, ఈ యొక్క సర్వమును సృష్టించిన సృష్టికర్త, one who created this wind. ఈ యొక్క గాలిని సృష్టించిన ఆ సృష్టికర్త. So what happened here? ఏం జరిగిందండి ఇక్కడ? When they got into the boat, the wind stopped. వారు ఆ దోణి ఎక్కినప్పుడు అక్కడ గాలి అణిగెను. Hallelujah. హల్లెలూయా. What a powerful thing, beloved. ఎంత శక్తివంతమైనటువంటి కార్యం అండి ఇది. So let us keep trusting in God. అయితే మనం ఇంకను యేసయ్యను నమ్ముతూ ఉందాము. So here what they did, ఇక్కడ వారు ఏం చేశారు? 33 verse. 33వ వచనము. And those who were in the boat worshipped him, saying, "You are certainly God's son." అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. So when they have seen him, ఆయనను వారు చూసినప్పుడు they said, వారన్నారు, "You are certainly God's son." నీవు నిజముగా దేవుని కుమారుడవు. And they worshipped him. ఆయనను వారు ఆరాధించారు. What a wonderful thing, beloved. ఎంత గొప్ప కార్యం అండి ఇది. When you look at the whole story, ఈ యొక్క కథ అంతా కూడా మీరు గమనించినట్లయితే, we will see 4 stages of Peter. పేతురి విశ్వాసములో 4 దశలను మనం గమనిస్తాము. First, we had great faith. మొదటిగా ఆయన గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. When he has seen the wind and things, he started sinking. అయితే ఆ గాలిని, చుట్టూ పరిస్థితులను గమనించినప్పుడు ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. He could able to see in natural eyes. ఆయన స్వాభావికముగా ఆయన గమనించి చూసినప్పుడు, When he started sinking, ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. cried out to Jesus. అయితే అప్పుడు ఆయన యేసుకు కేకలు వేశాడు. And when he cried out, అయితే ఆయన మొర్ర పెట్టినప్పుడు, కేకలు వేసినప్పుడు, immediately Jesus helped. వెంటనే యేసయ్య అతని చేయిని చాపాడు, సహాయం చేశాడు. What a wonderful thing happened here, beloved. ఎంత గొప్ప కార్యం ఇక్కడ జరిగిందండి. So here what we can learn from this message, ఈ యొక్క వర్తమానములో నుండి మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, never ever look things naturally. స్వాభావికముగా ఎన్నడూ కూడా మనం పరిస్థితులను చూడవద్దండి. Don't look at circumstances. మీ చుట్టూ పరిస్థితుల వైపు మీరు ఎప్పుడు చూడకూడదు. Whatever circumstance it may be, ఎటువంటి పరిస్థితులు అవి ఉన్నా మీ చుట్టూ, let us keep faith in Jesus, మనమైతే యేసయ్య యందు విశ్వాసము కలిగి మనం ముందుకు వెళ్దాం. so that we will see supernatural things. అప్పుడు మనము అసాధారణమైనటువంటి కార్యాలు చూడగలుగుతాం. Never get doubt in your life. ఎప్పుడు కూడా సందేహము మీ జీవితంలో రాకూడదండి. Never allow doubt to come in your life. అనుమానము, సందేహము ఎప్పుడు మీ జీవితంలో అనుమతి ఇవ్వకూడదు మీరు. So that will ruin your life. అది మీ జీవితాలను నాశనం చేస్తుంటుంది. That will kill your life. అది మీ జీవితంను చంపేస్తుంది. So never ever allow doubt in your life. ఎప్పుడు ఎన్నడూ కూడా ఈ యొక్క సందేహం అనే దాన్ని మీ జీవితంలో అనుమతి ఇవ్వద్దు. So let us keep trust in Jesus. ఇంకను మన యొక్క విశ్వాసము యేసయ్యలో ఉంచుకుందాం. Great faith in Jesus. యేసులో గొప్ప విశ్వాసము కలిగి జీవిద్దాం. So that we will see supernatural. అప్పుడు అసాధారణమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. Shall we pray? ప్రార్థించుకుందామండి. Dear Lord Jesus, ప్రియమైన యేసయ్య,
Thank you for this wonderful word, Lord. ఈ యొక్క వాక్యము కొరకు నీకు వందనాలు. We have seen Peter's faith. పేతురు యొక్క విశ్వాసమును మేము గమనించగలిగాం. Lord, we want to have faith in you. ప్రభువా, నీలో మేము విశ్వాసం కలిగి జీవించాలనుకుంటున్నాం. We don't want to see things naturally, Lord. స్వాభావికముగా మేము పరిస్థితులు చూడవద్దయ్యా. Would you help us? మీరే సహాయం చేయండి మాకు. Would you renew our faith? మా విశ్వాసమును మీరు పెంపొందించండి, నూతనపరచండి. Help us, Lord, in every situation. ప్రతి పరిస్థితుల్లో కూడా మీరే సహాయమును మాకు దయచేయండి. Lord, help us not to sink with this situation. ప్రభువా, ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభువా మేము మునిగిపోకుండా ఉండడానికి మీరు సహాయం దయచేయండి. Stretch your hand towards మీ యొక్క హస్తమును మా వైపు చాపండి దేవా. Deliver us from every situation. ప్రతి పరిస్థితిలో నుండి విడుదలను మాకు దయచేయండి. Heal our sickness. మా యొక్క రోగములను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. Heal our body pains. మా యొక్క శరీర నొప్పులను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. Every kind of sickness. ప్రతి విధమైనటువంటి రోగమును Would you help us? మీరే స్వస్థపరచండి, సహాయము దయచేయండి. Thank you for your powerful supernatural miracles. నీ శక్తివంతమైనటువంటి అద్భుతములు కార్యములకు బట్టి నీకు వందనాలు దేవా. We thank you, Lord. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you for your presence. నీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. Would you help us? మీరే సహాయమును ఇవ్వండి, దయచేయండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.